నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పసిడి ప్రియులకు మళ్లీ శుభవార్త అందింది. అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు సహా యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గేందుకు కారణంగా నిలిచాయి. గోల్డ్ రేట్ ఒక్క రోజులోనే 4,000 రూపాయలు తగ్గటం విశేషం. కిందటి రోజు ఒక్కసారిగా బంగారం ధరలు పెరగ్గా ఒక్క రోజులోనే మళ్లీ భారీ స్థాయిలో దిగొచ్చాయి. ఇది కొనుగోలుదారులకు భారీ ఊరట కల్పిస్తుందని చెప్పొచ్చు. హైదరాబాద్ నగరంలో గోల్డ్ రేట్ 22 క్యారెట్లపై ఒక్క రోజులోనే 3,950 రూపాయలు తగ్గటంతో 10 గ్రాములకు ప్రస్తుతం 136,450 వద్ద ఉంది. అంటే దానికి ముందు చూస్తే వరుసగా 10 రోజుల్లో బంగారం ధర పెరగనే లేదు. ఇక 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే 4,300 రూపాయలు తగ్గటంతో తులం 148,860 రూపాయలకి పడిపోయింది. ఇక గోల్డ్ పెరుగుదల, తగ్గుదల కారణాల గురించి విశ్లేషించేందుకు మనతో ఉన్నారు హనుమాన్లు గారు, ప్రముఖ అనలిస్ట్ అన్నమాట. సార్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మనం ఇన్ని రోజులు చూసాం తగ్గుతూ పెరుగుతున్న ఈ బంగారాన్ని, కానీ ఒకేసారి 4,300 రూపాయలు తగ్గటానికి గల మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? సాధ్యమైనంత ధర పెరగడం వల్ల సాధ్యమైనంత వరకు ప్రజలు కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇంకా ధర తగ్గుతుందనే ఎక్స్పెక్టేషన్ తో బంగారం కొనడానికి పోస్ట్పోన్ చేయడం ఒక కారణం అవుతుంది. అదే మాదిరిగా కొనుగోలు చేసి ఇంతవరకు ఉన్న వాళ్ళు కొనేశారు, మళ్ళీ కొనాలంటే మళ్ళీ ఆర్థిక వనరులు కావాలి. అది కూడా ఆర్థికంగా అంత ఆర్థికంగా ఇది నిత్యావసర వస్తువు కాదు కాబట్టి పోస్ట్పోన్ చేసే అవకాశం ఉన్నప్పుడు పోస్ట్పోన్ చేస్తుంటారు. దీనివల్ల డిమాండ్ తగ్గుతుంది. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు కూడా ఒక సంవత్సరం బంగారం కొనడానికి తగ్గించండి అనడం వల్ల మనకు ఆ బంగారం ఒక డిమాండ్ అనేది కొంచెం తగ్గడం వల్ల రేట్ తగ్గుతుందండి. రైట్. అయితే ఆ మధ్య 950, 2,750, 350, 100 రూపాయలు, 750 రూపాయలు ఇలా తగ్గుతూ వచ్చింది కదా. ఇప్పుడు ఒకేసారి 4,300 రూపాయలు తగ్గింది. అంటే ఆ తర్వాత అలాగే భారీ స్థాయిలో పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారా? అంతగా పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు ఇది ఇంతవరకు వచ్చిన ఏదైతే పెరుగుదల ఏదైతే ఉందో గత 5-6 నెలల బట్టి పెరుగుదల కూడా దానికి పర్చేసింగ్ డిమాండ్ సపోర్ట్ కాదు, అది స్పెక్యులేషన్ సపోర్ట్. ధర స్పెక్యులేషన్ అంటే సెటిల్మెంట్ చేసుకొని ఫార్వర్డ్ ట్రేడింగ్ చేసే వాళ్ళ పెరిగింది తప్ప ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ కెపాసిటీతో పర్చేసింగ్ కెపాసిటీ డిమాండ్తో పెరగలేదు. కాబట్టి టెంపరీగా తగ్గుతాయి, ఇంకా తగ్గే అవకాశం ఉంది, పెరిగే అవకాశం పెరిగినా కానీ అంత ఫాస్ట్ పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. రైట్. అయితే అమెరికాలో డాలర్ విలువ పెరిగితే భారత్లో బంగారం విలువ పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అసలు? ఇప్పుడు మనం ఏంటంటే మనం మొత్తం కూడా బంగారానికి గత సంవత్సరము 20 టన్నుల బంగారం దిగుమతి చేసుకోవడం జరిగింది. అంటే మనం డాలర్ విలువ ఇంతకుముందు 75 రూపాయలు ఉన్నది 95 రూపాయలు పెరుగుతుంది. అంటే ఇంచుమించు 30% పెరగడం వల్ల బంగారం ధర కూడా 30% ఆటోమేటిక్ పెరుగుతుంది. ఎందుకంటే డాలర్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ విధంగా పెరిగింది. ఇప్పుడు ఏమైంది, డిమాండ్ తగ్గేసరికి ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ధర తగ్గుతుందా? ఇవి ప్రజల్లో ఉన్నది బంగారం నిత్యావసర వస్తువు కాదు, ఆభరణాలు ఉంటే పర్వాలేదు, కానీ మీరు ఐడియల్గా అంటే పెట్టుబడిగా ఉంచడం, బిస్కెట్లు కానీ కాయిన్స్ కానీ బార్లో కానీ పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే దాన్ని తగ్గించుకుంటే ఒక ఆభరణాలు ఉంటే పర్వాలేదు, కానీ ఇలాంటి ఆస్తిగా పెట్టుకొని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసుకోవాలనుకుంటే మాత్రం లాభం సంపాదించడం మాత్రం నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. అయితే పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ ఉద్రిక్తల కారణంగా, అంటే హర్మోజ్ జలసంధి ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో అప్పటి నుంచి ఒకేసారి పెరిగిపోయిన ఈ గోల్డ్ ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ ఇప్పుడు తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో ఈ తగ్గుదల ఎప్పటి వరకు ఉండొచ్చు అసలు? తగ్గుతుందండి, ఇంకా తగ్గే అవకాశం, ఇంకో 10% తగ్గే అవకాశం ఉంటుంది. రేటు 1,36,000 వచ్చింది ఇప్పుడు, ఇంకా ఇంకో 10% తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ సపోర్ట్ లేదు దానికి. ట్రేడ్ ఉంది కానీ డిమాండ్ లేదు. ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండి, డబ్బు ఉండి కొనుక్కునే కెపాసిటీ చాలా తక్కువ మంది ఉన్నారు. అది కాకుండా ఇది అత్యవసర వస్తువు కాదు, నిత్యావసర వస్తువు కూడా కాదు, పోస్ట్పోన్ చేయొచ్చు. కాబట్టి అందువల్ల డిమాండ్ తగ్గినప్పుడు ధర తగ్గుతుంది. రైట్. అయితే ఇంతకు ముందు మీరు చెప్పిన విధంగా భారత ప్రధాని ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోదీ గారు చెప్పినప్పటి నుంచి గోల్డ్ తగ్గటం అనేది జరుగుతూ ఉంది. కేవలం ఆయన చేసిన స్టేట్మెంట్ వల్లే తగ్గుతుందని అనుకోవచ్చా, లేకపోతే ఏమైనా రీజన్స్ ఉన్నాయంటారా ఇంకేమైనా? ఆయన చెప్పడం ఒక సజెషన్ మాత్రమే, అది ఓన్లీ సలహా ఇవ్వడం జరిగింది. కానీ సాధ్యమైనంత వరకు ప్రజలు కూడా ఆర్థిక నిల్వలు, ఆర్థికంగా వాళ్ళు ఎంతవరకు కొనగలుగుతారు అని చూసుకుంటూనే ఉంటారు కదా.
ఇప్పుడు పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే కొనడం తప్పదు అనుకుంటే ఉంటారు. కానీ సాధ్యమైనంత వరకు అవసరం లేదనుకున్న పెట్టుబడి పెట్టి సంపాదించాలనుకున్న వాళ్ళతోనే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. కానీ ఆభరణాల కోసం ఆడవాళ్ళ పెద్ద డిమాండ్ పెరగదు. కాబట్టి దానివల్ల పెరిగిందని చెప్పి దానివల్ల తగ్గిందని అనుకోవట్లేదు. బట్ డిమాండ్ తగ్గడము, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడము అనేది అతి ముఖ్యమైన కారణం ధరలు తగ్గడానికి. రైట్ సార్, అసలు ఈ గోల్డ్ రేట్స్ అవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారు? చాలా వరకు మార్కెట్ డిసైడ్ చేస్తుంది. మార్కెట్లో డిమాండ్ ఉంటే ధర పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గుతుంది. అదే మాదిరిగా ఇంకో డిసైడ్ చేసేది ఏమంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్. మన డాలర్కు వ్యతిరేకంగా మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటాం కాబట్టి బంగారాన్ని, అప్పుడు రూపాయి విలువ తగ్గిన కొద్దీ ధర పెరగడం మొదలవుతుంది. అంటే రెండు విధాలు, ఒకటి ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్ డాలర్ వ్యతిరేక రూపాయి ధర ఒకటి, ఇంకోటి మార్కెట్లో డిమాండ్ ఒకటి. ఈ రెండు కలిపి మనకు ధర నిర్ణయిస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు ఇది ఒకటి మార్కెట్ డిమాండ్ కాకుండా డాలర్కు వ్యతిరేకంగా రూపాయి విలువ తగ్గినప్పుడు ధర పెరుగుతుంది, రూపాయి విలువ బలపడినప్పుడు ధర తగ్గుతుంది. అయితే ప్రపంచంలో ఎక్కువ బంగారు నిల్వలు ఉన్న దేశాల్లో గోల్డ్ రేట్ తక్కువగా ఉంటుంది అనేది వింటుంటాం కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? బంగారం నిల్వ ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ఎక్కువగా ఉంది. అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎక్కువగా ఉంది బంగారము. ఇంచుమించు అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము 22,000 టన్నుల బంగారం భారతదేశ భారతదేశ ప్రజల దగ్గర ఉందండి. 800 టన్నులు మాత్రమే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. అదే విదేశాల్లో కూడా అమెరికా దగ్గర కూడా అంతే 800 టన్నుల వరకు ఉంది. చైనా కూడా అంతవరకే ఉంది, అంతవరకు కొంచెం ఎక్కువ ఉండొచ్చు. చాలా వరకు ఉన్నది మాత్రం ఎక్కువ అనార్గనైజ్డ్ మార్కెట్లో గోల్డ్ ఉండటం వల్ల అమ్మకాలు ఎక్కువగా పెరిగినప్పుడు ధర తగ్గుతుంది, ఫంక్షన్స్ పెరిగినప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు ధర పెరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు బంగారం ధర తగ్గితే అంటే బంగారం ధర తగ్గితే ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నట్లని మనం అనుకోవచ్చా? లేదండి, అట్లాంటివి అనుకోవడానికి లేదు. బంగారం ధరకి ఆర్థిక వ్యవస్థకి సంబంధం లేదు. ఆర్థిక వ్యవస్థ బలపడడానికి కారణం ఏంటంటే ఎక్కువగా ఉపయోగపడే పెట్టుబడులు. మనం ఎన్ని పెట్టుబడులు పెరుగుతున్నాయి, అది ఫైనాన్షియల్ అసెట్స్, ప్రొడక్టివ్ అసెట్స్. అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, లేకపోతే కమ్యూనికేషన్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ, స్కిల్ డెవలప్మెంట్లో కానీ, వాటిలో పెట్టుబడి పెడితే మనకు ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కానీ ఇప్పుడు బంగారం అనేది ఆభరణాలకు ఆడంబరం కోసం తప్ప, దీనివల్ల ఎక్కువగా ఐడియల్ అసెట్ ఉంటుంది. ఐడియల్ అసెట్, ఈ ఐడియల్ అసెట్ వల్ల ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎక్కువగా ఆర్థిక వ్యవస్థ వల్ల బలపడే విధంగా తక్కువ ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. రైట్ సార్, అయితే చాలా మంది చెప్పుకున్న విధంగా అసలు డాలర్ బలపడితే బంగారం ఎందుకు బలహీనపడుతుంది? అసలు ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? దీని వెనకాల ఉన్న ఆ మిస్టరీ ఏంటి అసలు? ఇప్పుడు మనం ఎక్కువ బంగారాన్ని విదేశాలకు దిగుమతి చేసుకుంటాం. మన ఎక్కువ బంగారు గనులు లేవు మన దగ్గర భారతదేశంలో, కానీ డిమాండ్ మాత్రం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం విదేశాలకు దిగుమతి చేసుకున్నప్పుడు వాళ్ళు చెల్లించాల్సి ఫారిన్ ఎక్స్చేంజ్ డాలర్స్లో చెల్లించాలి. కాబట్టి మనం చెల్లించినప్పుడు డాలర్కు డిమాండ్ పెరిగినప్పుడు మన రూపాయి ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. అంటే డాలర్కు డిమాండ్ పెరిగినప్పుడు రూపాయి విలువ తగ్గిపోతుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే మనం దిగుమతి చేసుకున్న వస్తువు చెల్లించినప్పుడు డాలర్ చెల్లించినప్పుడు మన డిమాండ్ పెరిగినప్పుడు మన రూపాయి విలువ తగ్గడం, రూపాయి విలువ ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి రావడం వల్ల ధర బంగారం ధర పెరిగినట్టు అనిపిస్తుంది. మనకి దిగుమతులకు ధర పెరుగుతుంది అనమాట. దాన్ని మార్కెట్లో అమ్మినప్పుడు ఎట్లా కొన్న ధర కంటే ఎక్కువ అమ్ముతారు కాబట్టి దానివల్ల ధర పెరుగుతుంది. రైట్, అయితే ఈ యుద్ధాలు కావచ్చు, అంతర్జాతీయ సంక్షోభాలు కావచ్చు, బంగారం ధరను ఎందుకు పెంచుతాయి సార్? బంగారం యుద్ధం అనేది బంగారం ధర పెరగడానికి కాదు. ఎందుకంటే ఇది ఒకటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు చాలా మంది. మధ్యతరగతి వాళ్ళు చాలా మంది కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఎన్క్యాష్ చేసుకోవచ్చు అనుకుంటారు. ఒకటి దాని డిమాండ్ పెరగడానికి కారణం. రెండో కారణం ఏంటంటే ఆభరణాలు. భారతదేశంలో ఆభరణాలు ప్రతి ఇల్లు కూడా, ప్రతి ఇంట్లో మహిళలు కానీ ఎవరైనా కానీ ఆభరణాలు అనేది గర్వంగా ఫీల్ అవుతారు, ఒక స్టేటస్ సింబల్ ఒకటి ఫీల్ అవుతారు. కాబట్టి దానివల్ల డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ పెరిగినప్పుడు ధర పెరుగుతుంది. ఇంకో విధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఫారిన్ ఎక్స్చేంజ్కు డాలర్కు వ్యతిరేకమైన రూపాయి విలువ తగ్గినప్పుడు అప్పుడు ఇంకా ధర పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ ఉంది. మనకు ఇంచుమించు $680 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నది, బంగారం నిల్వలు ఉన్నాయి మన దగ్గర. కానీ ఒకటే మాత్రమే ఏంటంటే డాలర్కి వ్యతిరేకంగా ఇండియన్ రూపీ వాల్యూ తగ్గుతుంది. కారణం ఎందుకోసం అంటే మనం దిగుమతులు పెట్రోల్, డీజిల్ ఎక్కువగా ఉంది, గోల్డ్ ఇంపోర్ట్స్ ఉన్నాయి. దీనివల్ల ఫర్టిలైజర్ ఇంపోర్ట్స్ దిగుమతులు ఉన్నాయి. కాబట్టి డాలర్ డిమాండ్ పెరిగి ఇండియన్ రూపీ వాల్యూ డౌన్ అవుతుంది. ఒక్క విషయంలో తప్ప కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. దీనివల్లనే
ఒక ఇండియన్ ఎకానమీ కొంచెం వీక్, ఈ ఒక సెక్టార్లోనే వీక్ ఉంది, కానీ మిగతా అన్ని సెక్టార్లలో భారత ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మనకు ఈ యొక్క ఎఫెక్ట్ అనేది కొద్ది కాలం ఉంటుంది తప్ప ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. అంటే మనం మోస్ట్ ప్రాబర్లీ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇప్పుడు బంగారం ధర అనేది తగ్గటం చాలా స్లోగా తగ్గుకుంటూ వస్తుంది, బట్ పెరగడం అనేది 1 డేలోనే పెరిగిపోతుంది. అసలు ఏంటి దీని మధ్య ఉన్న ఆ వ్యత్యాసం ఏంటి అసలు? నేను చెప్పాను దీంట్లో కారణం ఏంటంటే స్పెక్యులేషన్. కొందరు ఏం చెప్తుంటే స్పెక్యులేషన్ మరి యాక్చువల్గా పరిచయం చేయరు, 5% డబ్బు కట్టి సెటిల్మెంట్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు. ఈ స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్స్ వల్ల కూడా ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఈ స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్ ధర కూడా ఫాస్ట్ గా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం స్పెక్యులేషన్ ని నిరోధించగలిగినప్పుడు వాస్తవంగా ధర ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా తగ్గుతుందో తెలుస్తుంది. ఈ స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్ తగ్గించగలిగితేనే బంగారంలో ఈ కమోడిటీ ఎక్స్చేంజ్ ఏదైతుందో దాన్ని తగ్గించాలి. ఆ యొక్క అమ్మకాలు కానీ కొనుగోలు కానీ సెటిల్మెంట్ కానీ తగ్గించగలిగితే వాస్తవ పరిస్థితి తెలిసి మనకు ధర పెరగడం తగ్గడం అనేది ఎక్కువగా ఇంత డిఫరెన్స్ లేకుండా కొంచెం డిఫరెన్స్ తోటి పెరగడం తగ్గడం, స్లోగా పెరగడం స్లోగా తగ్గడం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సార్ గోల్డ్ రేట్స్ తగ్గినా సరే కొన్ని టైమ్స్ చూసుకుంటే మనకి ఈ ఆర్నమెంట్స్ ప్రైసెస్ మాత్రం అలాగే ఉంటాయి, ఎందుకు తగ్గవు అవి? ఆర్నమెంట్స్ కూడా తగ్గాలి, ఎందుకంటే ఆర్నమెంట్స్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. తగ్గలేదు మార్కెట్లో ఏమన్నా వాళ్ళు ఎక్కువ ధర కొన్నప్పుడు నేను తక్కువ ధర ఎందుకు అమ్ముకుంటాను, అవసరం వచ్చిన నాకు తొందర ఏం లేదు, ధర వచ్చినప్పుడు అమ్ముకుంటాను అనుకోవడం వల్ల, లేకపోతే అవసరం ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు అధిక ధరకు అని అనుకునే వల్ల. ఇప్పుడు బంగారం అనేది ఎలాంటిదంటే కొనే వాళ్ళు వెళ్తేనేమో 10% ఎక్సెస్ అవుతుంది, తరుగు మన ఏది వేస్టేజ్ అని లేకపోతే ధర డిఫరెన్స్ అని చేయడం. అమ్మే వాళ్ళు వెళ్తేనేమో తగ్గించడం జరుగుతుంది. అంటే 20% ఎఫెక్ట్ అక్కడనే అవుతుంది, ఎందుకంటే ఇది ప్రైడ్ సింబల్ కాబట్టి చాలా మందికి. కాబట్టి మనము కొనేటప్పుడు కూడా అట్లాగే ఆ వ్యాపారస్తులు ఏంటంటే నేను ఎక్కువ ధర కొను, తక్కువ ధరకు ఎందుకు అమ్మాలి అనుకోవడం వల్ల దాన్ని ధర తగ్గించకుండా ఉంటారు. ఒకవేళ మన ఇష్టం కస్టమర్ వెళ్ళి నేను ఆధారకైనా కొంటాను అనుకుంటే మాత్రం కొనుక్కునే అవకాశం ఉంటుంది. రైట్. అయితే బంగారం ధర అంటే లైక్ భవిష్యత్తులో ఈ స్థానాన్ని అంటే మరో పెట్టుబడి సాధనంగా చూడొచ్చా మనం? బంగారాన్ని మాత్రం పెట్టుబడి సాధనంగా చూడకపోవడం మంచిది, ఎందుకంటే లాంగ్ రన్ లో బంగారం అనేది బంగారం కంటే ఇంకా విలువైన మార్కెట్ ఇంకా చాలా ఉంది. ఫైనాన్షియల్ అసెట్స్, షేర్స్ కానీ, బాండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు కానీ, అదే మాదిరిగా ఇంకెన్నో ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్నాయి. వాటిలో ఎక్కువగా లాభం వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇండియన్ ఎకానమీ బలపడుతున్న కొద్దీ ఉత్పాదక రంగము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగము, అదే మాదిరి కమ్యూనికేషన్ రంగము, గ్రీన్ ఎనర్జీ రంగం కానీ, ఈ టెక్నాలజీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ఎక్కువగా లాభం పొందే అవకాశం, బంగారం కంటే ఎక్కువ లాభం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పెట్టుబడుల మీద ఎక్కువగా వచ్చే లాభం ఎక్కువగా ఉంది కాబట్టి వాటిలో పెట్టడం మంచి. బంగారం అంతగా భవిష్యత్తులో ఎక్కువగా ధర పెరిగి లాభాలు సంపాదించే అవకాశం మాత్రం చాలా తక్కువ ఉంది నా ఉద్దేశంలో. రైట్ సార్. అయితే అసలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా ఎందుకు జనం భావిస్తారు? బంగారాన్ని ఎందుకు అనుకుంటారంటే ఎనీ టైం మనకు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవచ్చు, అదే మరి పిల్లలకు కానీ గిఫ్ట్గా ఇవ్వాలనుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఒకటి ప్రైడ్ సింబల్ అంటారు. ఒక బంగారం ఉండటము, బంగారం ఆభరణం ఉండటం అనేదాన్ని భారతదేశంలో చాలా మంది గర్వంగా ఫీల్ అవుతారు. ఇది ఒక స్టేటస్ సింబల్ గా ఫీల్ అవుతారు కాబట్టి దానివల్ల బంగారానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది రోజు ప్రతిరోజు. ఇంకోటి ఏంటంటే బంగారం చాలా వరకు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉంది. అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ బదులు క్యాష్ ఇచ్చి క్యాష్ అమ్మడము, మళ్ళీ నగదు అమ్మడం, నగదు కొనడము, అంటే రికార్డులో రాకని ట్రాన్సాక్షన్ బంగారం ఎక్కువగా ఉంది కాబట్టి దీనివల్ల మార్పు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి ఇంకా మెల్లిమెల్లిగా తగ్గుతుంది, అకౌంట్ ట్రాన్సాక్షన్లకు వస్తుంది. కానీ నేను అనుకుంటే 1/3 మాత్రమే ఆర్గనైజ్ సెక్టార్ ఉంది, మిగతా 2/3 మొత్తం అనార్గనైజ్ సెక్టార్లోనే ఉంది బంగారం. సార్, యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ తగ్గింది, ఇప్పుడు కొనుక్కోమంటారా లేకపోతే ఇంకా తగ్గే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నా అంటాయా? ఇంకా తగ్గే అవకాశం ఉంది, ఇప్పుడు పోస్ట్పోన్ చేయడం మంచిది. ఆభరణాల కోసం అయితే కొనుక్కోండి పర్వాలేదు, కానీ పెట్టుబడిగా పెట్టాలి, వ్యాపారం చేసి మనం ధర పెరిగిన తర్వాత అమ్ముకుంటారంటే మాత్రం ఇంకొంచెం వెయిట్ చేస్తే ఇంకా ధర తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తొందరపడకుండా ఇంకా వెయిట్ చేయండి, ఇంకో 2-3 months వెయిట్ చేస్తే ఇంకా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ గోల్డ్ అండ్ అలాగే స్టాక్ మార్కెట్స్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి సార్ అసలు? గోల్డ్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే షేర్ మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు, అంటే మార్కెట్లో లాభం రాదు అనుకున్నప్పుడు ఆ షేర్ మార్కెట్లో అమ్మేసి ఆ షేర్స్ అమ్మేసి ఆ డబ్బుని బంగారాన్ని పెట్టుబడి పెడతారు.
అదే షేర్ మార్కెట్లో మంచి లాభాలు వస్తున్నప్పుడు చాలా మంది బంగారం నమ్మేసి దాంట్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్ అన్నమాట ఇవి రెండు కూడా. బంగారం పెరిగినప్పుడు షేర్ మార్కెట్ తగ్గుతుంది, షేర్ మార్కెట్ పెరిగినప్పుడు బంగారం తగ్గుతుంది. ఇది ఆపోజిట్ డైరెక్షన్ అవుతాయి. అంటే ఇది ఎక్కువగా డబ్బులున్న వాళ్ళు, పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు, ఎలాంటి వ్యాపారం చేయకుండా పెట్టుబడి మాత్రమే చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేసి దూరంగా ఉంటాం అనుకునే వాళ్ళు చేసే ఆర్థిక వ్యవహారాలు అనమాట. కాబట్టి అయితే ఈ సెక్షన్ లేకపోతే ఆ సెక్షన్ పెట్టుబడి మార్చుండటం వల్ల దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో పెరుగుదల తగ్గుదల ఉంటుంది. అలాగే కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వల్ని ఎందుకు ఉంచుతున్నాయి సార్? ఇది చాలా వరకు ఏంటంటే మన ప్రతి రిజర్వ్ బ్యాంక్ కూడా సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కు సేఫ్టీ కొరకని చాలా వరకు ప్రతి దేశం యొక్క బ్యాంక్ కూడా గోల్డ్ నిల్వ ఉంచుతారు. ఇది డాలర్తో పాటుగా బంగారాన్ని కూడా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే ఒక దేశం ఇంకో దేశానికి మన సరుకులు అమ్మినా కానీ సెటిల్మెంట్ చేసేటప్పుడు కొన్ని దేశాలు బంగారాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అంటే డాలర్స్ కాబట్టి బంగారాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. కాబట్టి ఈ బంగారాన్ని కూడా ఒక ఎక్స్చేంజబుల్ ఎసెట్గా, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎక్స్చేంజబుల్ ఎసెట్గా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఈ బంగారం నిల్వలు మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా మార్కెట్లో బంగారం ఒక రిజర్వ్ బ్యాంక్, మన దేశానికి రిజర్వ్ బ్యాంక్ ఉంది, అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఉంది. ఇలాంటి సెంట్రల్ బ్యాంక్స్ అంటారు. అవన్నీ ఏం చేస్తాయంటే ఒకవేళ మార్కెట్లో ఎక్కువ బంగారము, ఇప్పుడు మనం రిజర్వ్ బ్యాంక్ చూస్తాం కొన్నిసార్లు అమ్ముతుంది, బంగారం అమ్మడం వల్ల ధర తగ్గుతుందని చెప్పని అపోహ కూడా ఉంది. తగ్గలేదు కానీ అపోహ ఉంది. ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేయడానికి బంగారం డిమాండ్ ఇప్పుడు మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం కాబట్టి దాని ధర మీద ఎక్కువ ప్రభావం పడకుండా ఉండడానికి నిల్వలు పెంచడం, నిల్వలు తగ్గించడం అనేది ప్రతి దేశం కేంద్ర బ్యాంకులు చేస్తాయి. అదేవిధంగా ప్రతి రిజర్వ్ బ్యాంక్ దేశం యొక్క కేంద్ర బ్యాంకులు కూడా బంగారం నిల్వలు మెయింటైన్ చేస్తుంటాయి. సార్, ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసుకుంటుంటే లైక్ తగ్గుతుంది పెరుగుతుంది కదా. సో అంటే ఈ బంగారం రేట్స్ ఎప్పుడైనా పూర్తిగా కుప్పకూలే ఛాన్సెస్ ఉన్నాయా ఫ్యూచర్లో? ఫ్యూచర్లో తగ్గే అవకాశం ఇంకా ఎక్కువ. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్యూచర్లో బంగారం ఒకసారి పెరిగేది కాబట్టి ఆ పెరుగుదల నిలబడలేదు. ఎందుకు నిలబడేదంటే దానికి ఫైనాన్షియల్ సపోర్ట్, పర్చేజింగ్ డిమాండ్ సపోర్ట్ లేదు. కాబట్టి ఫ్యూచర్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది. నా ఉద్దేశంలో ఇప్పుడు 1.36 అన్న రేటు 1.26కు 1.20, 25, 22 కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్. అంటే ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది వెడ్డింగ్ సీజన్ కావచ్చు, లేకపోతే కమింగ్ శ్రావణ మాసం, ఇవన్నీ మనకి పూజలు ఇవన్నీ ఉండే టైం ఇది. సో ఈ టైంలో చాలామంది గోల్డ్ కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ చాలామంది ఈ ప్రైస్ తగ్గటం వల్ల చాలామంది హ్యాపీగా కూడా ఉండుంటారు. సో వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమన్నా ఉన్నాయా? అదే చెప్పారు, మీరు ఆభరణాల కోసం అత్యవసరంగా ఫంక్షన్స్ కానీ ఆభరణాల కోసం కానీ కొనాలనుకుంటే కొనుక్కోండి, పర్వాలేదు. కానీ మీరు పెట్టుబడి పెట్టి అంటే ఐడియల్ గోల్డ్ అంటారు. భారతదేశంలో బంగారంలో ఇంచుమించు 40% ఈ ఐడియల్ గోల్డ్ అంటే కాయిన్స్, బ్రిక్స్, బార్స్, బిస్కెట్స్ రూపంలో ఉంది. అంటే ఇది ఓన్లీ వ్యాపారం చేస్తే తప్ప ఆభరణాల కోసం కాదు. కాబట్టి మీరు పెట్టుబడి పెట్టి ఈ యొక్క వ్యాపారం చేయడానికి ఉండే ఈ 4 రకాలు కాయిన్స్, బిస్కెట్స్, బ్రిక్స్, బార్స్ కానీ ఇలాంటి వాటిలో పెట్టకండి. వ్యాపారం సంపాదించాలనుకుంటున్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. తర్వాత ఇంకా తగ్గేటప్పుడు వ్యాపారాన్ని ప్రిపేర్ అయ్యింది. కానీ ఆభరణాల కోసం అనుకున్నప్పుడు తప్పదు, ఫంక్షన్స్ ఉన్నాయి కొనాలి అనుకున్నప్పుడు కొంటే పర్వాలేదు. లేకపోతే ఏం చేయాలంటే ఎక్స్చేంజ్, పాత ఆభరణాలు ఇవన్నీ ఉంటే వాటిని ఎక్స్చేంజ్ చేయండి. ఎందుకంటే మనం షాప్కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసినప్పుడు షాప్లో వేస్టేజ్ అని ప్రైస్ రిడక్షన్ తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే ఆ యొక్క వెయిట్ సంబంధించిన కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకు ఆ నష్టం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆభరణం ఎక్స్చేంజ్ చేసుకోండి తప్ప మళ్ళీ మీరు మెల్టింగ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకో ఆభరణంగా తయారు చేయడం చేస్తే మాత్రం ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.